ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు 2025 ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. అదేవిధంగా వృషభ రాశిలో శుక్రుడు, కర్కాటక రాశిలో బుధుడు, మరి సింహరాశిలో మరి గ్రహాల పరిస్థితుల్లో సింహరాశిలో చూసినట్లయితే కుజుడు, రాహువు, చంద్రుడు, సప్తమంలో కేతువు, మీనరాశిలో శాటర్న్ శని, కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి మనం చూసినట్లయితే వార ప్రారంభం వివాదాలకు దూరంగా ఉండండి. అనవసర వ్యవహారాలు దగ్గరికి రానివ్వకండి. వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభాలు, కుటుంబ సంతానపరమైన విషయాలు అన్నింటా ప్రోత్సాహం ఉంటుంది. వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం చూస్తే వార ప్రారంభంలో జాగ్రత్తలు, మిగిలిన టైం అంతా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ రాశి వారికి కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో బుధుడి యొక్క ప్రభావం వల్ల, అది వ్యాపార విషయం అవ్వచ్చు, ఉద్యోగ విషయం అవ్వచ్చు, ఏ విషయమైనా సరే ఒక ప్లాన్ కనుక వేసినట్లయితే ప్లాన్ తప్పకుండా సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తారు, మంచి అభివృద్ధి ఉంటుంది. రాజకీయ పరంగా మీ యొక్క ఆలోచనలు ముందుకు వెళ్ళగలుగుతాయి. వృత్తుల పరంగా చూసినట్లయితే డెవలప్మెంట్స్, అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్స్, ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న తర్వాత చాలా అనుకూలంగా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ వారికి జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఐటీ రంగం, షేర్స్, రియల్ ఎస్టేటు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ వారిలో కూడా మంచి అనుకూలంగాను, గృహోపకరణాలు, షేర్స్ వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వార ప్రారంభం జాగ్రత్తలు తీసుకోండి, మిగిలిన టైం అంతా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్ ధరించండి. ఆరాధనలో తప్పనిసరిగా మీరు ఏ దేవుడు పూజిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే సూర్య భగవానుడిని పూజించండి. సూర్య భగవానుడిని పూజిస్తూ ఆదివారం నాడు గోధుమలు కానీ, గోధుమ రొట్టెలు కానీ ఆకలితో ఉన్న వారికి పెట్టండి. అంతేకాకుండా గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించే నదిలో జలచరాలకు వేయండి. మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.